జయ శ్రీమన్నారాయణ. స్నేహితులు అలా అంటే ఎలా ఉండాలి అని చెప్పంటే, మనం సాధారణంగా మన నిత్య జీవితంలో చూసేది ఏమిటంటే, చాలామంది స్నేహితులు ఉంటారు. అందులో నిజాయితీ గల వ్యక్తులు ఉంటారు. ఇంకొకరు ఏమిటి అని చెప్పంటే, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వచ్చి మనతో స్నేహం చేసి మనం ఏమన్నా ఇచ్చింది తీసుకొని మనం ఏదైనా ఖర్చు పెట్టి తినడం కానీ అట్లాంటి చేస్తారు. మనకి ఏదైనా అత్యవసరం పడ్డప్పుడు అంటే హాస్పిటల్స్లో కానీ లేదా ఇతరత్ర అయిన అవసరాలు ఉన్నప్పుడు ముఖం చాటేస్తారు. కానీ అలాంటి స్నేహితుడు కాదు. మీరు ఏమిటంటే స్నేహితుడు ఉండాలి, తప్పనట్లేదు. స్నేహితుడు ఎవరో నిజాయితీ కొద్దీ ఉండే స్నేహితుని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనము చదువుకున్నప్పుడు ఒక 10 మందేసి 20 మందేసి ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో కాలేజీలో. అందులో లైఫ్ టైం ఉండేవాళ్ళు కొంతమంది స్నేహితులు అయితే, మనం మామూలుగా ఉండేవాళ్ళు హాయ్ అంటే హాయ్ అని చెప్పని చెప్పుకోవడం అంతేవరకే ఉంటారు. అయితే ఇందులో మంచి స్నేహితులను ఎలా గుర్తించాలి అని చెప్పంటే, మనకేదన్నా సమస్య వచ్చినప్పుడు డబ్బులు ఉన్నా లేకపోయినా నిరుపేదకంగా చాలా దరిద్రం అనుభవిస్తున్నా అప్పుడు మనతోటి ఉండి వెన్ను తట్టి నడిపించేవాడే స్నేహితుడు. స్నేహితునికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన గ్రంథాలలో భాగవతంలో చూసుకున్నట్టయితే మన కుచేలుడు ఆయన యొక్క జీవిత చరిత్ర, శ్రీకృష్ణ పరమాత్మను కుచేలు యొక్క కథ ఉంది. ఆ కథ ఆధారంగా మీకు వివరిస్తాను. ఇది జరిగిన నిజం. ఎలా అని చెప్పారంటే, గురుకులంలో విద్యాభ్యాసం చేస్తారు శ్రీకృష్ణ పరమాత్మను అతని యొక్క సన్నిహిత స్నేహితుడైన కుచేలుడు. అయితే వీరిద్దరూ చేసిన తర్వాత కొన్నాళ్లకు ఇద్దరికి పెళ్ళైతే తర్వాత మన స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఒక 20 నుంచి 10, 15 నుంచి 20, 30 కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇతనికి పెళ్ళి అవుతుంది. కుచేలుడికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఆయన కూడా సంతానం కూడా ఎక్కువనే ఉంటుంది. సంతానము 10, 12 మంది ఇట్లా సంతానం కూడా ఉంటుంది. ఉన్న తర్వాత ఆయనే చాలా దయాగుణవంతుడు అన్నట్టు. అంటే ఇది ఎవరైనా భవతి బిచ్చా దేహి అని చెప్పని అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవాడు. అయితే ఏమి అని చెప్పంటే, కొన్నాళ్ళ తర్వాత ఇచ్చుకుంటూ వాళ్ళకు దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్లే కొద్దీ అతని యొక్క ఆస్తి అనేది తరుగుతుంది. తరిగిన తర్వాత చాలా పేదవాడు అయితే కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు. అయితే కట్టుకోవడానికి గుడ్డలు కూడా సరిగా లేకుండా అలాంటి పరిస్థితి అతనికి సంభవించిన తర్వాత అయితే ఆయన అప్పుడు ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ చాలా మంది కొలుస్తున్నారు. అయితే ఆయన యొక్క సతీమణి ఏమంటారంటే, ఏమండి మీ యొక్క స్నేహితుడు ఉన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు, అతని దగ్గరికి వెళ్ళి ఇంత మనకు ధనం ఏమన్నా కనక వస్తువులు ఏమన్నా తీసుకురా అని చెప్పని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయనే చాలా భార్య యొక్క ఆమె విన్నపం ఆమె ఆర్జించి అడుగుతుంది కాబట్టి ఆమె కోసము, తర్వాత నేను ఈ స్థితిలో ఉన్నాను, చాలా కటిక పేదరికంలో ఉన్నాను, ఇలా వెళితే నన్ను యాక్సెప్ట్ చేస్తాడా ఆయన చెప్పని మనసులో అనుకుంటూ భార్య బాధ పట్టలేక ఆయన వెళ్తా అని చెప్పని సిద్ధమవుతాడు. సిద్ధమైనప్పుడు ఇతనికి మరి ఇక్కడ నుంచి ఆయన అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? ఆ రాజ్యం ద్వారకా నగరానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పటికి ఎలా వెళ్ళాలి, ఇట్లా వెళ్తే ఎట్లా అని చెప్పంటే, అప్పుడు మనకు వాహనాలు అనేవి ఏమి ఉండేవి, ఏదున్నా కాలినడకనే వెళ్ళేవారు. అప్పుడు అజులు మహారాజులకు కానీ వాళ్ళకు కానీ గుర్రాలు అట్లాంటి గుర్రపు వాహనాలు ఉండే. వాహనం అంటే బండి, మనం ఏది ఎద్దులను కట్టుకున్న బండి కానీ ఇట్లాంటివి ఉండేవి అన్నమాట. అయితే అప్పుడు ఈ యొక్క కుచేలుడు కాలినడకన ఆమె ఏం చేస్తా అని చెప్పంటే, మన దగ్గర ఉన్నాయి, నేను పోతున్నాయి ప్రసాదంగా ఆయనకి ఏం తీసుకెళ్ళాలి అని చెప్పారంటే అటుకులు ఆయనకు ఆయన ఉత్తర్యంలో అటుకులను కట్టి పంపించిన తర్వాత అవి ఎట్లా అంటే కనీసం శుభ్రంగా కూడా ఉండేవి, అంత ముక్క బట్టి ఉంటాయి. ఇక ఆయన కట్టుకున్న పంచె కానీ వేసుకున్న ఉత్తర్యం కానీ ఇట్లా మొత్తం మురికితోటి నిండిపోయి ఉంటుంది. ఉన్న తర్వాత వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ద్వారకా నగరాన్ని చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత అక్కడ ద్వారకా నగరాన్ని వెళ్ళేటప్పుడు ఒక ద్వారం ఉంటుంది. ద్వారం కాడ అక్కడ రక్షక భటులు, ఆ యొక్క సైన్యాధిపతులు వాళ్ళు ఉంటారు. అడుగుతారు, మీరు ఎవరండి అని చెప్పని అడుగుతారు. అడిగినప్పుడు నేను వారి యొక్క స్నేహితుడిని, చిన్నప్పుడు మేము ఇద్దరం కలిసి విద్యాభ్యాసం చేసినాం గురుకులంలో, కాబట్టి నేను అతన్ని కలవాలి, కృష్ణ పరమాత్మని కలవాలి అని చెప్పంటే వాళ్ళు వెక్కిరించినట్టు మాట్లాడతారు, అవహేళన చేస్తారు. చేసినప్పటికీ సరే అని చెప్పని కాసేపటికి వాళ్ళు సరే సమ్మతించి తర్వాత వెళ్ళి కృష్ణ పరమాత్మకు ఈ విషయాన్ని చేరవేస్తారు. చేరవేసిన తర్వాత వెంటనే పంపండి లోపలికి, రాజద్వారం లోపలికి పంపండి
అని చెప్పని చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఈ యొక్క కుచేలుడు ఇక్కడి నుంచి వెళ్తూ చూస్తూ ఉంటే అక్కడ మేడలు, ఇక ద్వారక నగరం ఎట్లా ఉంటుంది, భగవంతుడున్న అది కాబట్టి రాజభవనాలు, మంచి చాలా అద్భుతమైన సుందరమైన నగరాలు, ఆ నగరం చాలా భవంతులు, పెద్ద పెద్ద భవంతులు అక్కడ ఉండడం చూస్తాడు. చూసిన తర్వాత నేను ఇంత మురికి గుడ్డలతోటి ఉన్నాను, నా స్వామి నన్ను యాక్సెప్ట్ చేస్తాడా, నా స్నేహితుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా అని చెప్పని ఆలోచించుకుంటూ వెళ్తాడు. వెళ్ళంగానే శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగా వచ్చి ఆహ్వానం పలుకుతాడు. పలికి తీసుకుని వెళ్తాడు. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి. ఈయన కటిక దరిద్రంలో ఉన్న, పేదరికంలో ఉన్న ఆయన స్నేహితుడు, ఆయన తీసుకొని వెళ్తున్నా అంటే అప్పుడు మన శ్రీకృష్ణ పరమాత్మ చాలా డబ్బు, ధనం అన్నీ ఉన్న గొప్పమైన దేవుడు, భగవంతుడు కాబట్టి ఆయన స్నేహితుడిని తీసుకుని వెళ్తున్నాడు. దీనికి ఏమిటి అని చెప్పానంటే, ఈ యొక్క స్నేహం గురించి మనం మానవులు ఎట్లా తెలుసుకోవాలని చెప్పంటే, నీ యొక్క స్నేహితుడు ఎంత దరిద్రంలో ఉన్నా, ధనవంతుడిగా ఉన్నా, ఎలా ఉన్నా ఒకేసారి ఎలా ఆదరిస్తున్నామో అలాగే ఆదరించాలి. అంటే ధనం ఉన్నప్పుడు అదే మాదిరిగా, పేదరికమైనప్పుడు కూడా అదే మాదిరిగా మనము ఆదరించాలన్నమాట. ఇది మనకు నేర్పుతున్న పాఠం ఇది. ఏది కుచేలుడి ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు మన కలియుగంలో నేర్పుతున్న పాఠం. తద్వారా ఇతన్ని తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మంచి పాన్పు అంటే మనకు ఇప్పుడు సోఫా సెట్ లెక్క ఉంటుంది, దాని మీద కూర్చోబెట్టి ఒక సభ ఉంటుంది అక్కడ. ఆ సభ జరుగుతున్నప్పుడే అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఉండే రాజులు, సామంతులు అందరు చూసి ఆశ్చర్యపోతాడు. అరే ఏమిటండి, ఇంత పేదరికంలో ఉన్న అతన్ని ఇంత ఘోరమైన, అంత చూడడానికి, ఆయన ముట్టుకోవడానికే చాలా అసహ్యంగా ఉన్నాడు. అలాంటిది కృష్ణ పరమాత్మ తీసుకొచ్చి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి మంచి పట్టు వస్త్రాలైన పాంపుల మీద కూర్చోబెట్టి ఇలా చేస్తున్నాడు అని చెప్పని అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆశ్చర్యపోయినప్పుడు రుక్మిణీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఉన్న తర్వాత అతన్ని తీసుకొని వెళ్ళి అతని యొక్క పాదాలు ఆ యొక్క నీటితోటి కానీ దాన్ని కడుగుతాడు అన్నమాట కృష్ణ పరమాత్మ. ఎవరి కుచేలుడు పాదాలు కడిగి ఆయన ఆ కాలు కడిగిన పాదాలు కడిగి ఆ నీళ్లు చల్లుకుంటారు అన్నమాట. అయితే చేసినప్పుడు ఏమైతుంది అని చెప్పంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఏమిటి ఇట్లా ఇతని పాదాలు గడగడం ఏంటి, శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా గడగడం ఏంటి అని చెప్పని ఆశ్చర్యంగా గురి అవుతూ ఉంటారు. ఉన్న తర్వాత ఆయన చూసుకొని అన్ని కుశలము అన్ని వచ్చిన తర్వాత అక్కడి మీ ఇంటి పరిసరాలు అవన్నీ అడుగుతాడన్నమాట. అడిగిన తర్వాత అన్ని తెలుసుకొని వారి యొక్క చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమి ఉంటాయి అవి నెమరు వేసుకొని చాలా సంతోషంగా అలా ఉంటారన్నమాట. ఉన్న తర్వాత కాసేపటికి ఆయనకు మంచి ఆహారం అన్నిటి అందించిన తర్వాత అప్పుడు అడుగుతారన్నమాట, ఏమని, ఇది ఏం పని మీద వచ్చినావు అని చెప్పి అంటే, లేదు ఆయన అడగడానికి సంతోషిస్తూ ఉన్నాడు అన్నట్టు. అడగాలనా వద్దా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాడు కుచేలుడు. ఉన్నప్పుడు లేదు నువ్వు అడుగు, ఇదే అంత మంచిదే కదా, దేని మీద వచ్చినావు అని చెప్పంటే, ఏం లేదు నేను బట్టి మీరు చూసిపోదాం, దర్శనం చేసుకొని పోదామని వచ్చినా అని చెప్పని అంటాడు. చూడండి ఎంత భావన ఉంటుంది, ఒక పేదరికము ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అని అంటాడు. అన్న తర్వాత నాకు చెప్తా ఉంటేనే కళ్ళ నీళ్లు వస్తున్నాయి. ఎందుకు అని చెప్పంటే, పేదరికం అంటే అట్లా ఘోరంగా ఉంటుంది. చాలా మనం రోడ్ల పైన కానీ అక్కడ చూస్తున్నాం, చాలా పేదరికమైన పిల్లలు అట్లాంటివి చూస్తున్నాం. మీరు ఉంటే, మీకు నా ద్వారా మీరు ఏమైనా ఉంటే సహాయం చేయండి, చాలా సంతోషము. ఎవరు కనబడ్డ కానీ వారికి పేద పిల్లలు ఉంటే మీ దగ్గర ఏదున్న తోచిన దానం అయితే చేయండి. అయితే అలాగే కృష్ణ పరమాత్మ అడుగుతాడు. ఈయన ఏమంటాడంటే, అడగడం లేదు, ఏం లేదు, నేను అంత బాగానే ఉన్నా అని చెప్పండి. కానీ కృష్ణ పరమాత్మ భగవంతుడే కదా, స్వామి భగవంతుడే కదా, ఈయన ఇంటికాడ ఏముందో ఆయనకు తెలియదా, మొత్తం తెలుసు. తెలిసిన తర్వాత అప్పుడు ఏమి అని చెప్పండి, అప్పుడు అడుగుతాడు, మరి సరే నువ్వు వెళ్తా అంటున్నావు కదా, నేను వెళ్తా అని చెప్పని కుర్చీలో అడుగుతాడు. సరే వెళ్తా అంటున్నావు కదా, మరి నా కోసం ఏం తీసుకొచ్చావు అని చెప్పి అంటాడు. అయ్యో లేదు నేను ఏం తీసుకురాలేదు అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఆయన ఉత్తరీయంలో వెనక ఉన్న మూట గట్టినే ఉంటుంది కదా, అది తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత తీసుకొని ఆ అటుకులు ఏం చేయాలంటే ఇట్లా తీసుకొని అటుకులను తీసి ఇట్లా నోట్లో వేసుకుంటాడు. నోట్లో వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక ఇట్లా పిడికెట్లు తీసుకొని ఇట్లా వేసుకునేసరికి రుక్మిణీదేవి అమ్మవారు ఆపేస్తుంది. మీరు ఆగండి, అతనికి ఈ యొక్క అటుకులతోటి ఆయనకు అష్టైశ్వర్యాలు అక్కడ సిద్ధి నొందిని, మీరు సరిపోతుంది అని చెప్తారు. చెప్పిన తర్వాత అలాగే లేచి అని రుక్మిణీదేవి స్వామివారితో చెప్తుంది. చెప్పింది అంతే చెప్తుంది, అంతకు ఎక్కువ చెప్పదు.
అయిన తర్వాత చెప్పిన తర్వాత ఆయన లేచి నేను వెళ్తా అని చెప్పంటే సరే వెళ్ళు అని చెప్పని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన బాధపడుకుంటూనే వస్తాడు. ఎవరు? కుచేలుడు. అక్కడి నుంచి వెళ్ళి స్వామి నా మిత్రుడి దర్శనం అయితే అయింది, చూశాను, చాలా సంతోషము అని చెప్పని వెళ్తాడు. వెనక్కి వెళ్తా ఉంటాడు. ఆయన తిరిగి మళ్ళీ ఆయన యొక్క గ్రామం ఎక్కడుందో ఆ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటూ మళ్ళీ చింతన పడుతూ ఉంటాడు. ఏమిటి నేను పోయినాను, ఇప్పుడు నా భార్య అక్కడ ఉంది, ధనము తేలేదని అడుగుతాడు. స్వామి ఈయన అడగలేదు, ఆయన ఇయ్యలేదు అని చెప్పని వెళ్తూ 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 ఉంటాడు. వెళ్ళి ఉన్న తర్వాత అక్కడ వెళ్ళేసరికి ఇతని యొక్క పాత భవంతి ఇల్లు ఏముందో అదంతా మారిపోయింది. అక్కడ మంచి మంచి లగ్జరీ బంగ్లా అక్కడికి వచ్చేసిన తర్వాత చూసి ఇది నా బంగ్లేనా కాదా అని చెప్పని అనుమానం చేసి ఇది నాది కాదు అని చెప్పని వెనక్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ భార్య బయటికి వస్తుంది. బట్ ఏమండి నేనే ఇక్కడ మీ భార్యని రండి, ఇక్కడ లోపలికి రండి అని చెప్పి ఏమిటి ఇంత ఇది ఎక్కడిది, బంగ్లా ఎక్కడి, ఇవన్నీ ఎక్కడి అని చెప్పి అంటే మీరు వెళ్ళారు కదా స్వామివారిని దర్శనం చేసుకున్నా, మనకి వెంటనే తెల్లేసరికి ఇట్లాంటి భవంతి వచ్చింది, నగలు డబ్బు ధనం అంతా ఉన్నది మనకు, రండి అని చెప్పని లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు కుచేలుడు ఆ యొక్క తెలుసుకొని ఇక శ్రీకృష్ణ పరమాత్మనే శ్రీకృష్ణ దేవుణ్ణి పూజించుకుంటూ మన ఇది యాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఇది ఏమిటి అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ కొలిచినంత మాత్రాన్ని అవి వచ్చినాయి. అంటే వాళ్ళ స్నేహితుడు, ఆయన భక్తుడు కాబట్టి ఆయనకు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ కలియుగంలో మనకు రావాలంటే రోజు భగవన్ నామం చేయాలి. భగవన్ నామం చేయాలంటే హరే కృష్ణ 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 హరి 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 రామ్ 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 హరి అలా చేయండి, భగవన్ నామం చేయండి. అలాంటి మిత్రుడు మనకు దొరకాలని కోరుకుంటున్నాను. మీకు కూడా అలాంటి మిత్రుడు ఉండాలి. మీరు కూడా అలా పేదరికం కాకుండా దాన ధర్మాలు చేస్తూ సమాజంలో అలా బతకడానికి ప్రయత్నించండి. ఎవరు పేదరికం కావద్దు, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. అందరూ పాటించండి. జయ శ్రీమన్నారాయణ.